నాకు ఒక చిన్న మేనల్లుడు ఉన్నాడు. వాడికి నాకు ఎప్పుడూ అస్సలు పడదు. వాడి జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం ఉంది. ఎలాగైనా నన్ను ఓడించాలి. ఇంకా చాలా చిన్నవాడు, 4-5 వాడే. కాని ఈ సంకల్పం 2.5 ఏళ్లప్పుడే చేసుకున్నాడు. నా గదిలోనే అన్ని రకాల బొమ్మల్ని సర్ది పెట్టుకున్నాడు. సర్దడం కాదు, సెట్ చేసి పెట్టుకున్నాడు. శత్రువుల మీద ఎలా ఆక్రమణ చేస్తారో అలా. నేను వెళ్లేటప్పటికీ నా దిండు కింద 4-5 కార్లు వగేరా పెట్టేస్తాడు. శత్రువుల మీద సైనికులు ఎలా ఏర్పాట్లు చేస్తారో అలాంటి ఏర్పాట్లు పూర్తిగా చేసేశాడు. ఇదంతా వాడు గంతులేస్తూ చేస్తున్నాడు. తోడేలు మాస్క్ పెట్టుకుని ఓడించేస్తాను అని అంటూ నా మంచం పక్కన ఉన్న సైడ్ టేబుల్ మీద నిలబడి ఉన్నాడు. నేను లోపలికి రాగానే నా మీదకి దూకేశాడు. దాడి చేసి ఓడించాలి కదా. అప్పుడు నేను వాడిని ఎత్తుకున్నాను. వాడు తన 2 పిడికిళ్లతో నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను సరే అని వాడిని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇది వాడికి పెద్ద ఓటమి అయిపోయింది. విపరీతమైన అవమానం. శత్రువు నిన్ను ఒడిలో ఎత్తుకుని తిరుగుతూ నిన్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటే అంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది? ఆ శత్రుత్వం ఎటూ లేకుండా పోయింది. ఎత్తుకుని ఇలా దగ్గరకు తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, శత్రుత్వం ఏమైంది? ఇక్కడ నేను చిన్నోడిని ఎత్తుకున్నాను, ఒడిలోకి తీసుకున్నాను, దగ్గరకు తీసుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. ఆత్మ తనంతక తాను నిన్ను కౌగిలించుకోదు. నీవు నీ వైపు నుంచి కొంచెం ధైర్యం చేసి దాన్ని కౌగిలించుకోవాలి. అది తనంతట తాను నిన్ను ముద్దు పెట్టుకోవడానికి రాదు. నువ్వే వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవడమో, పాదాలకు నమస్కరించడమో, ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. నీ వైపు నుంచి నీ ఇష్టం.